హాయ్ అండి. ఈసారి ఉమెన్స్ డే సందర్భంగా అమ్ము కొనిచ్చిన పట్టు చీర ఎంత బావుందో అండి. అంతే ఇవాళ మా ఇంట్లో అందరికీ నచ్చే బ్రేక్‌ఫాస్ట్ టేస్టీగా ఉండేటట్టుగా పూరి. ప్రతి ఒక్క పూరి పొంగేటట్టుగా, అంతేకాకుండా ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా ఉండేటట్టుగా కమ్మనైన హోటల్ స్టైల్ కుర్మాతో. తప్పకుండా సింపుల్ పార్టీ టిప్స్‌తో ఈ విధంగా ట్రై చేయండి. అంతేకాకుండా పాదాల నొప్పుల కోసం తీసుకున్న చెప్పులు, అంతేకాకుండా కొత్తగా వచ్చిన జ్యువెల్లరీ బాక్సులు, మంచి ప్రీమియం క్వాలిటీ జ్యువెల్లరీ బాక్సులు. అది 3 మోడల్స్‌లో వచ్చాయి. అంతేకాకుండా ఈసారి వడ్డానం కూడా సెట్ చేసుకోవచ్చండి. అంత బాగున్నాయన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని, దేవుళ్ళందరినీ కోరుకుంటూ ఎర్లీ మార్నింగ్ ఇక అమ్మవారికి నమస్కారం చేసుకునేసి పూజ చేసుకున్నానండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత హాల్లో టీవీ యూనిట్ దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహము, అలాగనే కన్నయ్య విగ్రహం ఉంది కదండి, అక్కడ కొంచెం ధూపము, తర్వాత ఇలా సెంటెడ్ ఆయిల్ ఉంటుంది కదండి, అరుమ ఆయిల్, దీపం వెలిగించేసి కొన్ని వాటర్లో వేశాను. అసలు ఇల్లంతా మైల్డ్గా కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది. మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయంటే ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం మన ఇంటిపై ఎప్పటికీ ఉంటుందండి. ఉదయాన్నే చూడండి, ఇలా వాకిలి తీసి పెట్టామనుకోండి, ఆ సూర్యభగవాన్ సూర్యకిరణాలు మన ఇంటి మీద పడితే అంత మంచిదంటారు. ఇది చూడండి, ఎర్లీ మార్నింగ్ మా హాల్ ఇలా ఉంటుందన్నమాట. నాకైతే హాల్లో కూర్చునేసి కొంచెం కాఫీ తాగుతుంటే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందంటే అండి, అసలు మనం ఎక్కువగా అమ్మవారి పాటలు అందు వినాల్సిన అవసరం కూడా లేదండి. అలా ధూపం వేసేసి పూజ చేసిన తర్వాత హాల్లో అలా కూర్చునేసి కాసేపు కళ్ళు మూసుకుంటే చాలన్నమాట. అంత అమ్మవారి భక్తి మనకు ఉప్పొంగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. నాకు ఫీల్ అవుతూ ఉంటాననమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి ఇదిగోండి, గోధుమ పిండి తడిపెట్టాను పూరీకి. తర్వాత పూరీ పిండి జల్లెడ పట్టాను కదండీ! పిండంతా ఇలా కౌంటర్ పైన కింద పోయింది. ఏం లేదండి, కొంచెం లైట్‌గా వెట్ క్లాత్ తీసుకునేసి ఇలా రౌండ్‌గా అంటూ తుడిచామనుకోండి, మొత్తం పిండంతా ఒకటేసారి తుడిచేస్తామనమాట. మళ్ళీ మళ్ళీ తుడవాల్సిన అవసరం ఉండదు. పిండనేది పక్క పక్కన అక్కడ పోకుండా ఉంటుందండి. చాలా ఈజీగా, నీట్‌గా తుడిచేయొచ్చనమాట. రౌండ్‌గా క్లాత్ అనుకుంటూ తుడిస్తే సరిపోతుంది. ఇలా ఎప్పటికప్పుడు కౌంటర్ మీద పిండి అలా లేకుండా చూసుకున్నామనుకోండి, చీమలు గానీ, లేకుంటే చిన్న చిన్న పురుగులు గానీ, బొద్దింకలు గానీ ఏవి రాకుండా ఉంటాయండి. అసలు ఎప్పటికి రాకుండా ఉంటాయనమాట. ఇంక పిండి తడిపెట్టేసాను. పూరి కోసము ఒక 20 నిమిషాలు పిండి అనేది నానాలి కదా! అంత లోపల పాలు స్టవ్ మీద పెట్టాను. పాలు కాంచుకునేసి కొంచెం కాఫీ తాగిన తర్వాత, ఇప్పుడు హోటల్ స్టైల్, హోటల్‌లో పూరీలకు కుర్మా ఉంటుంది చూడండి, బొంబాయి చట్నీ అంటుంటాము. సేమ్ అదే టైప్‌లో ఇంకా డబుల్ టేస్ట్‌తో ఉండేటట్టుగా ఇంట్లో ఆలు కుర్మా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేయొచ్చు. ఒక 2 ఆలు ఇదిగోండి ఇలా చిన్నపాటి బౌల్‌లో ఉడికించి పెట్టేశాను. తర్వాత ఆనియన్స్ తీసుకున్నాను. ఇంగా మా ఇంట్లో ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా మా వాళ్ళందరూ కిచెన్‌లోనే ఉంటారు. కిచెన్‌లో నా చుట్టూనే తిరుగుతుంటారండి. నాకు అదొక హ్యాపీ అనమాట. వాళ్ళ కోసం నేను చేసేటప్పుడు వాళ్ళు గూడా అమ్మ అయిందా అంటూ, మా వారు గూడా అయిందా పూరి అంటూ తిరుగుతూ ఉంటారు. ఇంగ ఫస్ట్ అయితే ఇదిగోండి, ఇక్కడ ఆలు గూడా తీసి పెట్టేసాను. కొంచెం స్మాష్ చేసి పెట్టేసాను. తర్వాత ఆనియన్స్ గూడా కట్ చేశానండి. పీల్ ఆఫ్ చేశాను. అదంతా పొట్టంతా ఇలా ఒకటి ఏదైనా పేపర్ తీసుకునేసి పేపర్‌లో వేసామనుకోండి, మనకి ఈజీ అవుతుందనమాట. కౌంటర్ అంతా మళ్ళీ ఒకసారి తుడవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఇక్కడ అమ్మ వచ్చి, "అమ్మ చేస్తున్నావా కుర్మా" అని అడుగుతుంది. తర్వాత మా వారొచ్చారు. మీ ఇంట్లో గూడా అంతేనా అండి? తప్పకుండా కామెంట్ చేయండి. నేను కిచెన్‌లో పని చేస్తున్నానంటే అందరూ కిచెన్‌లోనే ఉంటారండి. అదొక హ్యాపీనెస్ అనమాట నాకు. వాళ్ళు ఏమి నాకు పని చేయకపోయినా పర్లేదు, నా చుట్టూ తిరుగుతుంటే నాకు అదొకమైన ఆహ్, ఆనందం అనిపిస్తుంటుంది. మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంగ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టాను. హోటల్ స్టైల్ కుర్మా చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. అందులో ఆలు తక్కువగా ఉండాలి, కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంతే కాకుండా టొమాటో అనేది ఒక చిన్న సైజ్ టొమాటోనే తీసుకోండి. అప్పుడు పులుపు లేకుండా ఉంటుంది. ఇంక పచ్చి కరివేపాకు అమ్మని తీసుకురమ్మంటే అదిగోండి కరివేపాకు రెమ్మనే తీసుకొనొచ్చింది. ఇంగ తర్వాత బాండీ స్టవ్ మీద పెట్టేసి ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేశాను. తర్వాత ఆనియన్స్ వేశాను. తర్వాత టొమాటోస్ వేశాను. తర్వాత స్మాష్ చేసి పెట్టాను కదండీ, ఉడికించిన ఆలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసి, తర్వాత మనం శనగపిండి అనేది వేస్తుంటాం కదండీ నీళ్ళల్లో మిక్స్ చేసి, శనగపిండిలో కొంచెం పప్పుల పొడి, పుట్నాల పప్పుల పొడి ఉంటుంది కదా, అది కూడా కలిపేసి నీళ్ళలో కలిపేసి అలా ప్రిపేర్ చేసామనుకోండి, చాలా సింపుల్‌గా ఈజీగా రెడీ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు అక్కడ కుర్మా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే లోపల ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టేసి, ఇంగ పూరి చేద్దామనేసి మన ఆయుధాలు ఉండాలి కదండీ, రేకుల కర్ర, తర్వాత ఇలా మన చేతికి గినుక ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామనుకోండి, చేతులకు గాజులు ముందరకు పడకుండా ఉంటే మనం తిక్కేటప్పుడు ఈజీగా ఉంటుందనమాట. ఇలా పూరి చేసేటప్పుడు గానీ, లేకుంటే చపాతీ చేసేటప్పుడు గానీ, లేకుంటే జొన్న రొట్టె చేసేటప్పుడు కూడా. ఇంగ ఇక్కడ పూరీలైతే చేస్తున్నానండి. మరీ మందంగా ఉండకూడదు, అలా అని మరీ పలచగా ఉండకూడదండి పూరీ రేకు తిక్కినప్పుడు. అంతే కాకుండా మనము ఇలా పూరీలు తిక్కేటప్పుడు కూడా ఎక్కువగా పొడిపిండి అనేది వేసుకోకుండా చూసుకోవాలండి. అప్పుడు ఆయిల్ అనేది నల్లగా కాకుండా ఉంటుంది.
మనం పూరీలు చేసేటప్పుడు కూడా ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ మీదనే చేయాలండి. అప్పుడు పూరీలు బాగా పొంగుతాయండి. అంతేకాకుండా ఆయిల్ కూడా పీల్చుకోకుండా ఉంటాయి. అదే లో ఫ్లేమ్ పెట్టామనుకోండి సరిగా పొంగవు. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే పూరీలు బాగా పొంగుతాయి. ఇదిగోండి ప్రతి ఒక్క పూరి పొంగుతుందండి. పిండిలో కొంచెంగా మనం బొంబాయి రవ్వ వేసుకుంటే కనుక, అంతేకాకుండా కొంచెం షుగర్ వేసామనుకోండి మంచి కలర్లో వస్తాయి. మా ఇంట్లో వాళ్ళకి పూరీలు అంటే చాలా ఇష్టం అండి. అంటే ఆయిల్ ఫుడ్డే కదా ఎంతైనా కానీ నెలకు ఒకసారో లేకుంటే కనుక 3 వారాలకు ఒకసారో అలా ప్రిపేర్ చేస్తుంటాను కానీ కంటిన్యూగా వారానికి ఒకసారి అలా ఏం చేయనండి. నెలకు ఒకసారి ఖచ్చితంగా చేస్తాను. ఇంకా 3 వారాలకు కూడా లేదు, నెల 10 రోజులు అలా కూడా చేస్తూ ఉంటాను. ఇదిగోండి టేస్టీగా ఉండే పూరి రెడీ అయిపోయింది. పప్పుల చట్నీ చేశాను. అంతేకాకుండా హోటల్ స్టైల్ ఆలు కుర్మాతో. ఆలు తక్కువగా ఉండాలి, కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉండేటట్టుగా, అలాగని శనగపిండితో పాటు కొంచెం పుట్నాల పప్పుల పొడి వేసి వాటర్లో మిక్స్ చేసేసి ఇలా ప్రిపేర్ చేయండి. చాలా కమ్మగా ఉంటుంది. అమ్మో ఆయిల్ అని పూరీలు సరిగా తినని వాళ్ళు కూడా 4 పూరీలు తినేటట్టుగా అంత టేస్టీగా ఉండటమే కాకుండా ఆయిల్ అనేది అస్సలు లేకుండా ఉంటాయండి. ఇంకా నా చెప్పులు చూడండి, మామూలుగానే ఈ మధ్య ఎక్కువసేపు నిలబడుకుంటే పాదాల నొప్పులు విపరీతంగా అలా ఉంటున్నాయండి. అందుకనేసి పైగా ఇప్పుడు చలికాలం కనుక ఇంకా మా ఫ్లోర్ ఎక్కువగా చల్లగా అనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది, ఎక్కువగా పాదాల నొప్పులతో బాధపడుతున్నా అని చెప్పేసి అమ్ము అలాగనే మా బాబు ఇద్దరు కలిసి అమెజాన్లో రివ్యూస్ చూసి కాయ్ ఫుట్వేర్ అంట అండి 2000 చిల్లర అలా పడ్డాయి. కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేను దగ్గర 4-5 రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను కదా, కొంచెం పాదాల నొప్పులు కూడా తగ్గినట్టుగా అనిపిస్తున్నాయండి. కాస్ట్ 2000 చిల్లర అని చెప్పారు. మీరు కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. కొంచెం హైట్ కూడా ఉన్నాయండి. ఏమన్నా హైట్ మీద ఉన్నటివి కబోర్డ్లో ఉన్న గ్రాసరీ ఐటమ్స్ తీసుకోవాలన్నా కొంచెం బాబుని అలా పిలిచేదాన్ని. ఇప్పుడైతే నేనే అందుకుంటున్నాను. స్మూత్గా చాలా సాఫ్ట్గా అనిపిస్తున్నాయండి. ఇంట్లోకి మామూలుగా అయితే చెప్పులందు వాడకూడదు అంటుంటారు కానండి, ఏం చేస్తాము, మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా తప్పదు కదా అన్నట్టుగా నేను ఇంట్లో వాడనికే తెప్పించుకున్నానండి. ఇంకా తర్వాత మీతో నేను ఇంట్రోలోనే చెప్పాను కదండి, మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్న 3 టైప్స్ ఆఫ్ జ్యువెలరీ బాక్సెస్ అయితే ఇప్పుడు అవైలబుల్లోకి వచ్చాయండి. మీరు చాలామంది అప్పుడు నేను ఎప్పుడో జ్యువెలరీ బాక్సెస్ సెల్ చేస్తున్నాను కదా, అప్పుడు వీడియో చూసి కూడా ఇప్పుడు కూడా కొందరు అడుగుతున్నారనమాట, అక్క జ్యువెలరీ బాక్సులు వచ్చాయా, ఎప్పుడు వస్తాయి, మాకు కావాలి అని అడుగుతున్నారు కనుక ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మీడియం సైజ్ బాక్స్ అండి. ఇంతకుముందు కూడా ఈ సైజ్ బాక్స్ ఇలాంటి మోడల్లో చూసే ఉంటారు. పైన బటన్స్ అలాగనే బిల్స్ అని పెట్టేసుకునే దానికి ఒక పౌచ్ అనేది వచ్చి ఉంటుంది. ఇంకా ఫస్ట్ ర్యాక్ వచ్చేసి ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, చెంపసారలు, మాటీలు అన్నీ పెట్టేసుకోవచ్చు అండి. ఇంకా సెకండ్ ర్యాక్ వచ్చేసి మీడియం సైజ్ ఏమైనా నెక్లెస్లు అందు ఉంటాయి కదా, 1, 2 లేకుంటే సైజు వారీగా మనం ఎన్నైనా కానీ అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ ర్యాక్లో వచ్చేసి ఇదిగోండి బ్యాంగిల్స్కి అలాగనే పెద్ద లాంగ్ హారాలు ఒక 2 వరకు మనం అరేంజ్ చేసుకోవచ్చు అండి. ఇది మీడియం సైజ్ బాక్స్ అండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. డిజైన్ కూడా మంచి క్లాసీ లుక్ వచ్చేటట్టుగానే కాకుండా లాకర్ కూడా వచ్చింది కనుక మనం ఏదైనా పెళ్ళిళ్ళకి అలా తీసుకెళ్లేదానికి కూడా సేఫ్టీగా ఉంటుందండి. ఇది మీడియం సైజ్ బాక్స్ అండి. నేను స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయకుండా ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఈ బాక్స్ వచ్చేసి మీడియం సైజ్ బాక్సే కానీ ఇది కొంచెం డిఫరెంట్ మోడల్గా ఉంటుంది. మిర్రర్ బాక్స్ అనమాట. ఇది డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి. జిగ్జాగ్ మోడల్ వచ్చేసి సైడ్ వెంట పోల్కా డాట్స్తో ఇలా డిజైన్ అనేది వస్తుంది. దీనికి కూడా సేమ్ అలాగనే లాకర్ అనేది వస్తుంది. ఏమంటే పైన ఇదిగోండి బటన్స్ అందు రాకుండా ఓన్లీ అలా మిర్రర్ వస్తుంది. ఇంకా ఈ బాక్స్ కూడా సేమ్ ఇందాక చూసిన జ్యువెలరీ బాక్స్ ర్యాక్స్ ఎలా వచ్చాయో అలాగనే వచ్చింటాయండి. ఫస్ట్ ర్యాక్ వచ్చేసి ఇలా ఫింగర్ రింగ్స్, ఇయర్ రింగ్స్ అన్నిటికీ, అలాగనే సెకండ్ ర్యాక్ అయితే మాత్రం ఇదిగోండి ఇలా పార్టిషన్ వస్తుంది అనమాట. 2 నెక్లెస్లు కానీ అలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ ర్యాక్ వచ్చేసి అదిగోండి లాంగ్ హారము, బ్యాంగిల్స్ గా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బాక్స్ ఇందాక చూపించిన మీడియం బాక్స్ సేమ్ సైజ్ అండి. ఏమంటే దానికైతే బటన్స్ వస్తాయి, దీనికైతే మిర్రర్ వచ్చి ఉంటుంది. మీ జ్యువెలరీని బట్టేసి మీరు ఏ బాక్స్ కావాలంటే ఆ బాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బాక్స్ అయితే కొత్తగా వచ్చిన బాక్స్ అండి. క్వాలిటీ సూపర్ గా ఉండడమే కాకుండా ఇది కొంచెం బిగ్ సైజ్ బాక్స్ అని చెప్పొచ్చు. ఇలా 2 లాకర్స్ తర్వాత ఒక హ్యాండిల్ తో పాటు వస్తుంది. చిన్నపాటి సూట్ కేస్ లెక్క ఉంటుందండి. ప్రీమియం క్వాలిటీతో 3 డిజైన్లు ప్రీమియం క్వాలిటీతో వస్తుంది. ఇది మాత్రం మనం వడ్డానం కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మీరు చాలా మంది వడ్డానం వచ్చిన బాక్స్ లాకర్ బాక్స్ ఉందా అని అడిగారు కనుక ఇదైతే అన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చండి. లైట్ పింక్ కలర్ మీద కొంచెం సిల్వర్ అలా వచ్చి స్టార్ డిజైన్లో వచ్చింది. మంచి క్లాసీ లుక్ వచ్చేటట్టుగా ఉంది. ఇదిగోండి ఇలా 2 లాకర్స్ వచ్చాయి కనుక మనకు సేఫ్టీ పర్పస్ కూడా చాలా మంచిదండి. ఇదిగోండి బాక్స్ అయితే ఇలా ఉంటుంది. పైన బటన్స్ తర్వాత ఇలా ఎలాస్టిక్ వచ్చి ఉంటుంది. తర్వాత ఇదైతే ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్ కొంచెం పెద్ద సైజ్ బాక్స్ అండి. చెంపసారలు, తర్వాత మాటీలు, బ్రాస్లెట్స్ ఎన్ని కావాలంటే అన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మినీ లాంగ్ హారాలు, నెక్లెస్లు సైజు వారీగా మనం దగ్గర ఒక 3-4 వరకు కూడా అరేంజ్ చేసుకోవచ్చండి. పైగా ఇలా ఎలాస్టిక్ వచ్చి ఉంటుంది కనుక మనం వేసిన జ్యువెలరీ కూడా కదలకుండా ఉంటాయి.
ఇంకా లాస్ట్ ర్యాక్లో వచ్చేసి దగ్గర దగ్గర పెద్ద పెద్ద లాంగ్ హారాలు ఉంటాయి, లక్ష్మీ కాసుల హారం అలాంటివి సైజు వారుగా ఒక 3 అయినా కానీ మనం అరేంజ్ చేసుకోవచ్చండి. ఎలాస్టిక్ వచ్చి ఉంటుంది కనుక చెక్కు చెదరకుండా జ్యువెలరీ అనేది ఉంటుంది. సైడ్కి వచ్చేసి ఇలా బ్యాంగిల్స్ ర్యాక్ అనేది వచ్చి ఉంటుంది కనుక దగ్గర దగ్గర ఒక 3-4 డజన్ల బ్యాంగిల్స్ అయినా కానీ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఇది బిగ్ సైజ్ బాక్స్ అండి. ఇలా 2 లాకర్స్తో పాటు ఇలా హ్యాండిల్తో పాటు వచ్చి ఉంటుంది. చిన్నపాటి సూట్ కేస్ లెక్క ఉంటుంది. క్వాలిటీ చాలా బాగుంది, అంతేకాకుండా బరువు కూడా చాలా బాగుందండి. మెయిన్గా మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలి బంగారం అనుకున్నప్పుడు కొంచెం భయపడుతూ ఉంటాము పెళ్ళిళ్ళల్లో, ఎట్లా హ్యాండ్ బ్యాగ్లో మనం మోయలేము, అలాంటప్పుడు కష్టంగా ఉంటుంది కదా, కొంచెం మనకు భయం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి బెస్ట్ అండి జ్యువెలరీ బాక్స్. ఏవైనా కానీ మీ జ్యువెలరీని బట్టేసి మీరు బాక్సెస్ అనేది తీసుకోండి. అన్ని ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి. మీకు కొంచెం ఐడియా రావడానికి నేనైతే ఇలా ఆర్గనైజ్ చేశానండి బాక్స్లో. ఇదిగోండి నల్లపూసల దండలు, చిన్న చిన్న చైన్లు ఏమున్నా కూడా ఇలా బటన్స్ వచ్చింటాయి కనుక వీటిలో ఆర్గనైజ్ చేయొచ్చు. ఎలాస్టిక్ వచ్చి ఉంటుంది కనుక మన బాక్స్ మూత పెట్టేసినా కూడా కిందికి పడకుండా ఉంటాయండి. ఇంకా ఫస్ట్ ర్యాక్లో ఇదిగోండి ఇలా ఫింగర్ రింగ్స్, ఇయర్ రింగ్స్, చెంపసారలు, మాటీలు, పెద్ద పెద్ద బుట్ట కమ్మలు, తర్వాత బ్రాస్లెట్స్ ఏవైనా కానీ ఎన్ని కావాలంటే అన్ని ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ ర్యాక్ వచ్చేసి ఏదన్నా కొంచెం మీడియం సైజ్ లాంగ్ హారాలు ఉంటాయి చూడండి. ఇక్కడ నేను లక్ష్మీ కాసుల హారము, తర్వాత నాను పథకము సెట్ వైజ్గా మనము దగ్గర దగ్గర ఒక 3-4 అయినా కానీ మనం అరేంజ్ చేసుకోవచ్చండి. ఇంకా లాస్ట్ వచ్చేసి పెద్ద పెద్ద లాంగ్ హారాలు ఉంటాయి చూడండి. నేనైతే ఒకటే ఇలా ఆర్గనైజ్ చేశాను, కానీ పెద్ద పెద్ద లాంగ్ హారాలు ఉంటాయి చూడండి, అవి కూడా సెట్ వైజ్గా ఒక 2-3 అయినా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సపరేట్గా ఇలా బ్యాంగిల్స్ ర్యాక్ వచ్చింది కనుక బ్యాంగిల్స్ ర్యాక్ ఇదిగోండి ఇలా తీయచ్చు, మనం యూజ్ చేయొచ్చు. లాంగ్ హారం, ఎంత పెద్ద లాంగ్ హారం ఇదిగోండి ఇంతవరకైనా కానీ ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చండి. ఇంకా బ్యాంగిల్స్ ర్యాక్ అనేది సపరేట్గా వచ్చి ఉంటుంది కదండి, అది పెట్టేసినా కూడా కింద మనము వేసిన లాంగ్ హారాలకి పెండెంట్కి అంటుకోవడం కానీ అలా డ్యామేజ్ కావడం కానీ ఏమి ఉండవండి. చాలా నీట్గా ఆర్గనైజ్ చేయొచ్చు. తర్వాత మీరు చాలా మంది అంటుంటారు, అక్క మాకు కొంచెం వడ్డానం బాక్స్ కావాలి అనేసి. ఇదే బాక్స్ని మనం వడ్డానానికి కూడా యూజ్ చేయొచ్చండి. ఇదిగోండి కొంచెం పెద్ద సైజుగా ఇలా వడ్డానాలు ఉంటాయి కదా, అవైతే మాత్రము పైన పార్టిషన్స్ లెక్క ర్యాక్స్ వచ్చాయి కదండి, అవైతే పట్టవు. కానీ ఇదిగోండి ఇలా పెట్టేసిన తర్వాత ఏవైనా కానీ చిన్నపాటి బాక్సులు ఉంటాయి చూడండి, వాటి వరకు మనం లాంగ్ హారాలు జ్యువెలరీ అంతా అందులో పెట్టేసేసి సేఫ్టీగా మనం లాక్ అనేది వేసుకోవచ్చండి. ఈ పైన వచ్చిన ర్యాక్స్ అయితే మాత్రము సెట్ కావండి. ఇదిగోండి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ కావాలంటే మనం చైన్స్ అందు వేసుకోవచ్చు. తర్వాత లాక్ వేస్తే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. లేదు ఇంకొంచెం చిన్నపాటి వడ్డానాలు అందు ఉంటాయి చూడండి, ఇంత పెద్ద పెద్ద సైజు వడ్డానాలు కాకుండా కొంచెం చిన్నపాటి వడ్డానాలు ఇలాంటివి ఉంటాయి చూడండి, ఇవైతే మాత్రం ఒక పార్టిషన్ ర్యాక్ అనేది మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి కింద పెద్ద పెద్ద లాంగ్ హారాలు పెట్టేసిన తర్వాత ఇలా వడ్డానం పెట్టేసి పైన ఏదైనా ఫస్ట్ ర్యాక్ కానీ లేకుంటే సెకండ్ ర్యాక్ కానీ ఏదైనా కానీ ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చిన్న వడ్డానం అయితే ఒక ర్యాక్, తర్వాత ఇంకా మనము ఇలా యూజ్ చేయొచ్చు. లేదు పెద్ద పెద్ద వడ్డానాలు అయితే కనుక ఒకటే ర్యాక్, లాస్ట్ ర్యాక్ వచ్చింది అందులోనే మనం పెట్టేసిన తర్వాత ఏదైనా చిన్న బాక్స్లో జ్యువెలరీ అంతా వేసుకునేసి యూజ్ చేయొచ్చండి. మెయిన్గా మనకు సేఫ్టీ ముఖ్యం కనుక ఎలా అయినా కానీ మన జ్యువెలరీ ఎంత ఉందో దాన్ని బట్టేసి మనకు తెలుసు కదండి, మనం ఎలాగైనా కానీ ఆర్గనైజ్ చేసుకోగలుగుతాం కనుక మీ ఐడియాస్ని బట్టి, అంతేకాకుండా మీ జ్యువెలరీని బట్టేసి ఏ సైజ్ బాక్స్ మీకు కావాలో ఆ సైజ్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బాక్సెస్ అన్ని ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి. ఈ బాక్స్ వచ్చేసి బిగ్ సైజ్ బాక్స్ అండి. మంచి క్లాసిక్ లుక్ తో పింక్ అలాగనే సిల్వర్ డబల్ షేడ్ తో వచ్చిందండి. మంచి స్టార్ డిజైన్, చిన్న చిన్న స్టార్ డిజైన్ తో వచ్చింది. చూడడానికి చాలా మంచి క్లాసీ లుక్ ఉండడమే కాకుండా క్వాలిటీ చాలా బాగుంది. సేమ్ సూట్ కేస్ లెక్క ఉందండి, అంత హెవీ వెయిట్ గా కూడా ఉంది. అది వచ్చేసి బిగ్ సైజ్ బాక్స్, ఇది వచ్చేసి మీడియం బాక్స్ అండి. ఇది కూడా డబల్ షేడ్ లో మెరూన్ కలర్ మీద లైట్ జిగ్జాగ్ మోడల్ లో ఆ సైడ్ కి హాఫ్ వైట్ గా అలా వచ్చిందండి. ఇది మిర్రర్ బాక్స్ అండి. ఇది కూడా హాఫ్ వైట్ మీద గోల్డ్ కలర్ జిగ్జాగ్ మోడల్ వచ్చింది, సైడ్ కి పోల్కా డాట్స్ వచ్చింది. మీ జ్యువెలరీని బట్టేసి ఏ బాక్స్ కావాలంటే ఆ బాక్స్ అనేది తీసుకోండి. స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, ఓన్లీ వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా పూరి అని చేశాను కదండి, అందుకని మధ్యాహ్నం లంచ్ చాలా సింపుల్ గా చేద్దామనేసి పులగం పచ్చడి చేశానండి. ఇంకా నిన్న ఉమెన్స్ డే కదండి, ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం అమ్ము ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇస్తూ ఉంటుంది కదా, అలాగని ఈసారి అయితే నాకు ఎంతో నచ్చిన పట్టు చీరని తను గిఫ్ట్గా ఇచ్చింది. అదే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా బిలేటెడ్గా అయినా కానీ అందరికీ హ్యాపీ 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 ఉమెన్స్ డే తెలుపుకుంటున్నానండి. ప్రతి మహిళకు హ్యాపీ ఉమెన్స్ డే అండి. తర్వాత ఇదిగోండి నాకు ఎంతో నచ్చిన చీర అనమాట,
మామూలుగా అయితే బ్లాక్ శారీస్ నా దగ్గర ఎక్కువగానే ఉన్నాయి. నాకు ఇష్టం కూడా బ్లాక్ డిజైన్స్లో ఉన్న శారీస్ అందు. కానీ పట్టు చీరలలో లేదండి. ఒకటైనా పట్టు చీరలో తీసుకుందాము అని చాలాసార్లు అనుకుంటాను కానీ మనము నలుపు పట్టు చీరకు శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అందుకు కట్టుకోము కదండి. అందుకనేసి ఎందుకులే అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈ చీర మాత్రం చాలా బాగా నచ్చిందండి. బ్లాక్ శారీ అయినా కూడా బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్, కొంచెం పెద్ద బార్డర్ అలా వచ్చిందనమాట. కంచి పట్టు చీర టైప్లో ఉంది. చీర అయితే చాలా బాగుందండి. కాస్ట్ వచ్చేసి 9,000 చిల్లర, అలా 10% డిస్కౌంట్ ఏమో పోయిందండి. నేను ఆన్లైన్లో అలా చూడగానే చాలా బాగా నచ్చి ఇది బాగుంది కదా అమ్ము అని అడిగాను అనమాట. ఒక్కసారి తను అడిగేసరికి బాగుందిలే, ఇప్పుడు ఎక్కడికి ఫంక్షన్స్ ఏమున్నాయని కట్టుకోవడానికి, నలుపు ఎట్లాగ నువ్వు కట్టుకో కదా పెళ్ళిళ్ళకి అందు అంటే సరేలే అన్నట్టుగా ఊరుకున్నాను. కానీ తను అదే మనసులో పెట్టుకునేసి ఈసారి ఉమెన్స్ డే సందర్భంగా ఈ చీర నాకు గిఫ్ట్గా ఇచ్చిందండి. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్గా వచ్చిందనమాట. బార్డర్ వచ్చేసి వర్క్కైనా చాలా బాగుంటుంది. తను తీసుకొని నాకు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఎందుకమ్మో నీకైనా బాగుంటుందిలే ఉంచుకోవే అంటే, అమ్మ ఇంత పెద్ద బార్డర్ ఉన్న శారీస్, పైగా ఇలాంటి డిజైన్ శారీస్ నాకేమొద్దు, నువ్వే తీసుకో బాగుంటుంది, నువ్వు నచ్చి అడిగావు కదా అన్నట్టుగా అనింది. సరేలే అని చెప్పేసి ఇదిగోండి చీర ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. 8,000 చిల్లరేమో పన్నట్టుందండి. ఈ సంవత్సరము ఉమెన్స్ డే సందర్భంగా మీ పిల్లలు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారని తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇలా ఉమెన్స్ డేకి తర్వాత నా బర్త్డేకి మా వారితో గిఫ్ట్ అనేది తీసుకుంటుంటాను. పోట్లాడుగానే గిఫ్ట్ తీసుకుంటుంటాను. ఉమెన్స్ డేకి అయితే అమ్ము గిఫ్ట్ ఇస్తుంది. ఇంకా మా మ్యారేజ్ డే కంటూ గిఫ్ట్లు అంటూ ఏమి ఆశించకూడదు. అసలుకి మా ఇంట్లో ఎక్కువ అలవాటు కూడా లేదండి. ఫస్ట్ నుంచి కూడా గిఫ్ట్లు ఎక్కువ లేదనమాట. అమ్ము ఎప్పుడైతే తను జాబ్ చేయబట్టిందో అప్పటి నుంచి నాకు ఇలా గిఫ్ట్స్ అనేది ఇస్తూ ఉంది. ఏమైనా కానీ పిల్లలు సంపాదిస్తూ మనకు అంత ఇంత గిఫ్ట్ చిన్నదైనా కానీ ఇస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతుంటాం కదండి. నా హ్యాపీనెస్ మీతో షేర్ చేశాను. అదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అయి ఉంటుంది. అలాగే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.